ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. హైదరాబాద్లో బీటెక్ యువతి అత్యాచారానికి గురైంది. ఇబ్రహీంపట్నంలో బీటెక్ చదువుతున్న యువతికి మద్యం తాగించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ఉడతల విజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా యువతిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్ నగర శివారులో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నంలోని బీటెక్ చదువుతున్న యువతిపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం తెస్తుంది. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని పరిచయం ఉన్న వ్యక్తి అయిన ఉడుతుల విజయ్ ఆమెను మద్యం తాగించి అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఘటన అనంతరం బాధితురాలు ఇబ్రహీం పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే స్పందించి కేసు అయితే నమోదు చేశారు. అయితే ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ఉడుతుల విజయ్ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతన్ని రిమాండ్ కూడా తరలించారు. ఇదిలా ఉండగా బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా ఏదైతే పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించగా మహిళల భద్రతపై మరోసారి చర్చకు అయితే దారితీసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలోని బీటెక్ చదువుతున్న యువతిని మద్యం తాగించి అయితే అత్యాచారం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఫిర్యాదు అందుకున్న పోలీసులు కూడా వెంటనే స్పందించి దీనికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ కూడా కొనసాగించారు. అయితే ముఖ్యంగా ఆ అత్యాచారం చేసిన నిందితులను కూడా వెంటనే అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కి చెందిన ఉడుతుల ఉదయ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం అయితే చదువుతున్నాడు. అయితే తన క్లాస్మేట్ అయిన యువతిని ఈ నెల 14వ రాత్రి టీ తాగడానికి కారులో దిల్సుఖ్ నగర్ కి అయితే తీసుకెళ్లాడు. అనంతరం ఇబ్రహీంపట్నం తిరిగి వస్తూ మద్యం కొనుగోలు కూడా చేశాడు. తర్వాత బీడిఎన్ రోడ్ లోని నిర్మానుష్య ప్రదేశాలను తీసుకెళ్లి విద్యార్థినికి సైతం మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను ఇబ్రహీంపట్నంలో ఒక గదికి తీసుకెళ్లి అత్యాచారం అయితే చేశాడు. ఈ నెల 15న బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు ఎంక్వైరీ కూడా కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజా పరిషత్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేందుకు